హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పిన్ కోడ్. కొత్తగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వాళ్ళు ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయాలు. ముందుగా ఎడ్యుకేట్ యూర్ సెల్ఫ్. రియల్ ఎస్టేట్ పెట్టుబడిలోకి ప్రవేశించే ముందు మార్కెట్ యొక్క విధి విధానాలు మరియు లాభ నష్టాల గురించి అర్థం చేసుకోవడానికి సమయాన్ని కేటాయించండి. అంతేకాకుండా దీని గురించి పూర్తి అవగాహన కోసం వివిధ రకాలైన ఆర్టికల్స్ మనకి అందుబాటులో ఉంటాయి. దెన్ సెట్ క్లియర్ గోల్స్. పెట్టుబడి 2 రకాలు, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. దీని గురించి పెట్టుబడి పెట్టాలి అనే ఒక స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉండటం వలన మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఒక మార్గాన్ని చూపిస్తుంది. దెన్ స్టార్ట్ స్మాల్. ఏ అనుభవం లేకుండా ఒకేసారి భారీ పెట్టుబడులు కాకుండా చిన్న చిన్న పెట్టుబడులతో ప్రారంభించడం వలన మార్కెట్ డిఫరెన్సెస్ కలిగినప్పుడు అధిక నష్టాలు కలగకుండా జాగ్రత్త పడవచ్చు. దెన్ రీసెర్చ్ వద్ద లొకేషన్. రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టే ముందు ఏ ప్రాంతం ముఖ్యమైనదో తెలుసుకోవాలి. మార్కెట్ వాల్యూ ఏ ప్రాంతంలో ఎలా ఉందో తెలుసుకుని పెట్టుబడి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న మరియు మౌలిక సదుపాయాలు కలిగిన ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. రెంటెడ్ ప్రాపర్టీస్ కి డిమాండ్ ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉందో చూసుకుని ఆ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టాలి. అండ్ దెన్ క్యాలిక్యులేట్ యువర్ బడ్జెట్. మీ యొక్క ఆదాయాన్ని, సేవింగ్స్ మరియు వాటి యొక్క ఖర్చుల్ని పరిగణలోకి తీసుకుని ఎంత పెట్టుబడి పెట్టగలం అనే నిర్ణయం తీసుకోండి. దెన్ లుక్ ఫర్ ద ఫైనాన్సింగ్ ఆప్షన్స్. బ్యాంకులో ఫైనాన్స్ కంపెనీలతో చర్చించి మీ యొక్క పరిస్థితికి ఉత్తమమైన దాన్ని ఎంచుకుని వడ్డీ రేట్లు, నిబంధనలు తెలుసుకుని పెట్టుబడి పెట్టాలి. దెన్ క్యాష్ ఫ్లో అనాలిసిస్. మీ యొక్క అద్దె ఆదాయాన్ని అంచనా వేసుకుని మరియు మీ యొక్క ఖర్చులను తీసివేసి నగదు ఎంత ఉందో గమనించి పెట్టుబడి పెట్టండి. ప్రాపర్టీ అనేది ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మనకి యూజ్ అవుతుంది. దెన్ కన్సిడర్ వాల్యూ యాడెడ్ ఆపర్చునిటీస్. ప్రాపర్టీస్ ఆర్థికంగా మన పెరుగుదలకి లేదా అభివృద్ధికి దోహదపడతాయి. పాత వాటిని పునర్నిర్మించడం, కొత్త ప్రాపర్టీస్ నిర్మాణం ద్వారా మన ఆస్తి విలువను మనం పెంచుకోవచ్చు. దెన్ డైవర్సిఫికేషన్. వివిధ రకాల కమర్షియల్, రెసిడెన్షియల్ మరియు వెకేషనల్ రెంటల్ ప్రాపర్టీలలో లేదా వివిధ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ నష్టాలు జరగకుండా రిస్క్ ని అతిక్రమించవచ్చు. దెన్ డ్యూ డెలిగెన్స్. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ రోజు మార్కెట్ వాల్యూ అంచనా వేసుకుని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఇన్స్పెక్టర్లు మరియు న్యాయవాదులు ఇలాంటి వారితో సంప్రదించి సలహాలు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దెన్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. రియల్ ఎస్టేట్ పెట్టుబడి సాధారణంగా దీర్ఘకాలిక వ్యూహం. అందువలన ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గా ఆలోచించి ఓపికతో మీ యొక్క జీవితానికి పునాదులు వేసుకోండి. అండ్ ఫైనలీ ఎగ్జిట్ స్ట్రాటజీ. ఏదైనా ఒక ఆస్తిని కొనేటప్పుడు లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్, ఆస్తి పన్ను, వివిధ రకాల అన్ని డాక్యుమెంట్స్ ని క్షుణ్ణంగా పరిశీలించి పెట్టుబడి పెట్టండి. గుర్తుంచుకోండి, రియల్ ఎస్టేట్ పెట్టుబడికి జాగ్రత్తగా ప్రణాళిక అవసరం. రియల్ ఎస్టేట్ పెట్టుబడి దీర్ఘకాలిక పెట్టుబడి కాబట్టి ఓపికతో, సహనంతో ఉండాలి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో విజయాన్ని సాధించడానికి చిన్నగా ప్రారంభించండి. మార్కెట్కి అనుకూలంగా పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందండి. మీ పెట్టుబడి ప్లానింగ్ ని నిరంతరం అంచనా వేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన మిస్టర్ పిన్ కోడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.